సార్ ఇవాళ కూడా మొత్తం రచ్చరచ్చనే సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ అయినాక సంజయ్ థియేటర్ వెయిటింగ్ గబ్బర్ సింగ్ మూవీ గురించి మేము అలా ప్లాన్ చేసుకున్నాం సార్. గబ్బర్ సింగ్ కు స్టేజ్ మీద అంతా స్క్రీన్ మీద కాదు, మేము లైవ్ లో ఆడి చూద్దాం అన్నట్టు ప్లాన్ లో ఉన్నాం సార్. ఇప్పుడు ఏ షోనే 2 ప్రోగ్రాంలు అయినాయి, 2 కేక్ కటింగ్ అయినాయి సార్. మీది అయిపోయినాక అక్కడికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారిని మీరు సినిమా లేకముందు నుంచి ఆయన అభిమానులా, లేకపోతే సినిమా నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆయన అభిమానించడం మొదలు పెట్టారా? ఫస్ట్ అభిమానం చిరంజీవి సార్. ఓకే, చిరంజీవి సార్ తర్వాత ఈయన మాకు గబ్బర్ సింగ్ లో అవకాశం ఇచ్చినాను కదా సార్. మేము కొన్ని ఆయన 9 సినిమాలు చేశాము. ఆయన ఒక మంచి కార్యక్రమాలు, మంచి ఏదైనా ఫేస్. అవును సార్, గబ్బర్ సింగ్ బాగా నోటెడ్ అయింది. గబ్బర్ సింగ్ లో బాగా నోటెడ్ అయినాము. అది చాలా మాకు పేరు వచ్చింది. అది బంగారము, అన్నవరము. ఇండస్ట్రీకి రావడం కారణము పవన్ కళ్యాణ్ సార్ని ఎప్పుడు చూస్తానా అని చెప్పి దాదాపు 6 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏ మూవీ చేయలేదు. గబ్బర్ సింగ్ అంతాక్షరి టైంలో ఇట్లా ముంగడ కూర్చున్నా, నేను సార్నే చూస్తున్నా. అంటే ఆయననే నాకు ఖాళీగా చూసినా అని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్. షూటింగ్ లైవ్లో ఇట్లా కూర్చున్నా కింద అంతాక్షరి టైంలో కూర్చుంటే ఏం సాంగ్ ఉంది అన్నాడు. సార్ నేను వెనక చూస్తున్నా, ఎవరిని అంటున్నాను, నువ్వే ఏ సాంగ్ అన్నా. సార్ ఇట్లా అమ్మ చూడాలని ఓకే అన్నాడు. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. సార్ ఏం ఎంజాయ్ చేసిండంటే మస్తు ఎంజాయ్ చేసినాం మేము కూడా లైవ్లో. రియాసెస్ ఏం లేదు సార్. ఒక పర్స్ నీ సాంగ్ ఇదా అన్నాడు. 1.5 days సార్ అంతాశ్రీ మేము చేసిన షూటింగ్. హరిశంకర్ సార్ చేసిన బాగుంది వెళ్ళిపో ఆయన ఇచ్చిన మాకు హరిశంకర్ సార్. అవును, ఆయన మాకు ఈ రోజు మీ స్టూడియోకి రావడం కాదు, మా గాడ్ ఆయన. ఎలా చెప్తావు ప్రవీణ్? ఆ పాట పాడు చూద్దాం. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. అమ్మా అమ్మా కానీ అసలు ఆ సీన్ ఒక రేంజ్లో సీన్ కదా అది. అసలు అలా ఉన్నంతసేపు కడుపు ఉబ్బిపోతుంది సార్. మాకున్న గెటప్కి మేమున్న దానికి 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ఈ అంతాశ్రీ మాకు అభిమానులను కాకుండా మాకు ఫ్యాన్స్ చేశారు సార్. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా చిన్న పిల్లలు కూడా ఇట్లా పోయి అంకుల్ మీరు గబ్బర్ సింగ్ చేశారు అటు మనల్ని చూసే భయం పాటు ఇట్లా కొట్టి మనల్ని అడుగుతున్నాడు. అంత దగ్గర తీసుకుంది సార్ మా హరిశంకర్ సార్, మా పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ తర్వాత మాతో మజాక్ చేస్తారు వచ్చి పిల్లలు, అరే నువ్వు ఈ పాట పడినావు అన్న ఈ పాట అని చెప్పి. మాదైతే సాంగ్ సార్ అది మాది. ఎందుకంటే బోనాలు చేసి మేము హైలైట్గా కొన్ని పండుగ చేస్తాము. అది ఏంటంటే బాగా కొట్టకురో తిట్టకురో తిన్మారుని అని చెప్పేసి అది నేను చేస్తా సార్ అని 20 సాంగ్ 20 మందికి ఇచ్చేసారు. ఎవరి వాళ్ళకి అక్కడ ఇచ్చేసారు 20 మంది. మేము మొత్తం 24 మంది పోయినాం అంతాశ్రీ టీం. అలా 24 సాంగ్లో ఓవర్ బెస్ట్ అని నా డాన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ రాజన్న ఉండి ఓపికతో మాకు ఇది. అప్పుడు మా 20 మందిలో 8 మందిని ఫిల్టర్ చేసింది సార్. వీళ్ళు బాగా చేస్తున్నారని సార్ హరిశంకర్ సార్ చెప్తే ఓవర్ సాంగ్ అని చెప్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్తో ఒక పాటు చూపెట్టి దాన్ని డైరెక్ట్ షూట్కి వెళ్ళాం. ఇక కొట్టకురో తిట్టకురో సాంగ్ అయితే మాకైతే అంతాశ్రీలోనే అందరూ దూరంకి అని దగ్గరికి అని మాడిన ఉన్నారని నాతో పవన్ కళ్యాణ్ నన్ను క్లాప్స్ కొట్టి ఆడడము, కొట్టకురో తిట్టకురో నేను డాన్స్ అది ఏమని అదైతే మామూలు ఆనందం కాదు సార్. ఈ లైఫ్లో నాకు మళ్ళీ ఇంకో సినిమా అవకాశం వస్తుందో నాకు తెలియదు అని ఈ లైఫ్లో నాకు ఈ గబ్బర్ సింగ్ అయితే నాకు చాలనుకున్నా ఆ రోజైతే అదృష్టం సార్. నేను డాన్స్ ఆడడము, ఆయన క్లాప్ కొట్టి నా రౌట్ తిరగడం అది ఎక్కడే సార్. ఆ దేవునితో నేను క్లాప్ కొట్టించుకున్నాను. అది నా హరిశంకర్ సార్. ఆయన పాదాల దండాలు ఎప్పుడు రుణవాడు ఉంటాను. ఆయన దయతో మా పవన్ కళ్యాణ్ సార్ నేను డాన్స్ అయితే క్లాప్స్ ఆ సంతాసులోనే ఈ మన థియేటర్లో ప్రతి ఒక్క క్లిప్పింగ్ అది కొట్టకురో తిట్టకురో నా వాట్సాప్లో 100 పంపించారు నిన్న నుంచి రాత్రి నుంచి ఇప్పటిదాకా. పేపర్ చల్లడము అది ఆడము, ఆయన సార్ ఆడడము, థియేటర్లు మొత్తం అరుపులు లైవ్లో పెట్టి నైట్లో 2 గంటలకు నాకు లైవ్లో పెట్టి నాకు చూపెడుతున్నారు అన్న నీ పాటకు ఎంజాయ్ చేస్తున్నాం అని. ఓన్లీ పవన్ కళ్యాణ్ హరిశంకర్ సార్ ఉంది, ఫోన్లో ఉంది. చూపించండి. ఈ లోపల లడ్డు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ మేము సార్ తోటి సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాం సార్. సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాం సార్. సార్ తోటి వర్క్ చేస్తే ఇంకా జోష్ వస్తుంది సార్. సారు మమ్మల్ని ఇట్లా గొడ్డలతోటి ఫైట్ సీన్లో నరికే సీన్స్ కూడా ఉన్నాయి సార్. ఫోటో సీట్లు ఉన్నాయి మాకు. ఇక సార్ తోటి మేము ఫైట్ కూడా చేస్తాం అనుకోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా అందరితో ఫైట్ సీన్ మాకు కూడా ఉంటుందో ఉండదో అనుకున్నాం కదా సార్. కానీ
సార్ మమ్మల్ని కొట్టే సీన్స్ ఉన్నందుకు మేము చాలా చాలా అంతే ఆయన ఉంటే చాలు సార్ చేయలేదా జరిగినందుకు మాకు తృప్తి ఉంటుంది కదా సార్. అట్లా ఎలా ఉంటారు చిన్న పెద్ద వ్యత్యాసం ఏం చూపిస్తారు అందులోని? అదే ఈనాడు జస్ట్ క్యారెక్టర్ కెమెరా కానీ ఆయన కళ్ళ ముందు ఏదైనా చిన్న సమస్య ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు సార్, ఒక షూటింగ్ పోతే 100 మంది లైన్లో నిలబడతారు. ఆయన చూసి నాకు నీ పరిస్థితి ఏందని అప్పటికప్పుడు